పక్కకు కడతాలు అని ఉంటుంది. కడతాలు కాడ పెద్ద పిరమిడ్ ఉన్నది. పోయి చూసి వస్తాం. అసలు గంత పెద్ద పిరమిడ్ ఈడాడు ఉన్నది. ఇట్లా కట్టిండ్రు. ఏం కథ చూద్దామని వచ్చిన. ముందుకేమో టెంట్లు ఉన్నాయి. ఈడనేమో పెద్దగా ఒక బోర్డు రాసిండ్రు. ధ్యానాన్ని అందరి చేత చేయించడం, విశేషమైన ఆసనాలు, క్లిష్టమైన హఠయోగ ప్రాణాయామాలు ఏమాత్రము లేవు. ధ్యానంలో వచ్చే అనుభవాలను ఇతరులతో పంచుకోవడం, అలాగే అందరి ధ్యానానుభవాలను శ్రద్ధగా వినడం. ఎప్పుడు మన ముచ్చట ఎప్పుడే కాదు, వాళ్ళు చెప్పిన ఇట్లా వినాలంట. పౌర్ణమి ధ్యానం తప్పనిసరి. ముఖ్యంగా సామూహికంగా పౌర్ణమి ధ్యానాలు చేయడం. ఓ ఏమనే పుణ్యం కంటాడు. మంచిగా అందరు కలిసి కూర్చొని ధ్యానం చేస్తారంటనమ్మ. విశేషంగా ధ్యానానికి పిరమిడ్ శక్తిని వినియోగించుకోవడం, ప్రతి ఇంటిలోనూ పిరమిడ్లు ఏర్పాటు చేసుకోవడం. నాడు ఉండిపోదాం ఆడికే. పిరమిడ్ సేవాదళం. అమ్మ నమస్తే. శనార్థులు. ఏమో పుస్తకం పట్టుకొని సేవ చేయడానికి వచ్చిన వాళ్ళ పేర్లన్నీ రాసుకుంటాం. ఇట్లా రాసుకొని వాళ్ళు ఎక్కడెక్కడ వర్క్ చేయడానికి ఇష్టపడతారో, ఇగో 10 ఉన్నాయి మా దగ్గర. ఈ 10 వింగ్స్ లో వాళ్ళు ఏది ఇష్టపడితే దాంట్లోకి పంపిస్తాం. 11 days ఉండి చేసి వెళ్తారు. కొద్ది మంది వెళ్ళిపోయినా మళ్ళీ వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే వచ్చేవాళ్ళు వస్తూ ఉన్నారు. వచ్చిన వాళ్ళు మళ్ళీ సేవలో చేరి దాన్ని ఫిలప్ చేసేస్తున్నారు. ఈ రోజు ఎంతమంది ఉన్నారమ్మా మొత్తము? 200 పైనే ఉంటారు. 200 మీద ఉన్నారు. సేవ ఏనికి వచ్చిన వాళ్ళు పిరమిడ్ లో గానీ, శక్తి స్థలలో గానీ, స్టేజీ దగ్గర గానీ అన్నదానానికి చాలా మంది వెళ్తారు. 4 స్వచ్ఛత ఊడ్చుడు మంచిగా చాలా మంది ఉన్నారు. బళ్ళారి వాళ్ళు అయితే మంచి సేవ చేస్తున్నారండి. దానికి మటుకు గ్రూపులుగా వచ్చి ఆడవాళ్ళు, మగవాళ్ళు మొత్తం స్వచ్ఛందంగా, ఎవరు పైసా ఆశించరు. ఇక్కడ అందరు స్వచ్ఛందంగా సేవ చేయడానికి వస్తారు. ఎవరికైనా హెల్త్ బాగోకపోతే మెడిసిన్స్ కూడా ఇస్తున్నాం. అది ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎక్కువగా చంటి పిల్లలను, నెల పిల్లల్ని తీసుకొని వస్తున్నారు. 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఎంత హుషారుగా వస్తున్నారంటే చూస్తే ఆడికి ముందుకు వస్తే ఇక్కడ పత్రిజీ శక్తి స్థలాన్ని రాసి ఉన్నది. పత్రిజీ స్వామి సమాధి ఇదేనంట. అందుకని అందరూ నిమ్మలంగా సప్పుడు చేయకుండా కూర్చొని ధ్యానం చేసుకుంటున్నారు. ఇక్కడ స్వామికి ఇట్లా ధ్యానంలో ఉన్నాడు అన్నట్టుగా. నడుండి కిందికి పోదాం. ప్రశాంతంగా ఉన్నది. ఏడగింత సప్పుడిన పడతలేదు. నిమ్మలంగా ఉన్నారు ఎక్కడోళ్ళు అక్కడ. పిరమిడ్ చిన్న పెద్దగా లేదమ్మా. మొదలు ఆడ శివుడు ఉన్నాడు. ఒకసారి స్వామికి దండం పెట్టుకొని పోదాం పాండిగా. ఇక్కడ గట్టిగా మాట్లాడడానికి లేదు. ఎందుకంటే ఎవ్వరు చూసినా సప్పుడు చేస్తలేరు, మాట్లాడతలేరు. సాము ఉన్నారు. స్వామికి దండం పెట్టుకుందాం పాండి. మంచిగా వచ్చేటోళ్ళకి స్వాగతం అన్నట్టుగా వచ్చుడు కాదు. మీరు వచ్చి గమ్మన కూర్చొని ఇగో ఇట్లా నా లెక్క ధ్యానం చేయాలన్నట్టు చెప్తున్నట్టున్నాడు దేవుడు. చూసిండ్రా? ఇక పోయిన వాళ్ళందరూ లోపల కూర్చున్నాడు గమ్మన ధ్యానం చేసుడేనంట. నేను కూడా చూసుకుంటున్నా ఎట్లా పెట్టిండి ఏం కథ అని. గట్ల వేసుడైతే జర కష్టమే కానీ సుతం పండి లోపలికి పోయి నడుండి. ఇక దండం పెట్టుకోండి ఒకసారి శివయ్యకు. కొనుపండి. అమ్మని చిన్న పెద్దగా లేదమ్మా ఇవి. నేను అందరు చెప్తుంటే ఏమడదో అనుకున్నా కానీ ఏమో ఆకాశంలోకి ఉన్నట్టున్నదా అమ్మ మీదికి. ఇట్లా చూడాల్సి వస్తున్నది నాకు. వీడికి వచ్చినాక లోపల కోనికే వీళ్ళేమో చిట్టీలు రాసుకుంటున్నారు. ఇక్కడ అన్నదానానికి విరాళం రాసుకుంటున్నారంట. లోపలికి పోయినాక నిమ్మలంగా గమ్మన ఇవ్వాలి ధ్యానం వాళ్ళు చేసుకున్నాడే. మళ్ళీ ఇంకొకరు పక్కకి ఏమైనా చేస్తున్నారని వాళ్ళని వీళ్ళని తొంగి చూసుడు, వీళ్ళతో చిన్న ముచ్చట్లు పెట్టుడు అట్లాంటివి ఏముండే కాబట్టి ఈడనే పొరలుగా ఇట్లా అన్ని గుంజుకుంటున్నారు. అన్నప్రసాదం అంట. టైమిల్ గిట్లా అన్నీ పెట్టిండ్రు. టిఫిన్ ఏమో 9 గంటల నుండి 10 గంటల దాకా పెడతారంట. లంచ్ ఏమో 1 గంటలకించి 2:30 దాకా. రాత్రికి డిన్నర్ ఏమో 7 గంటల నుండి 8:30 దాకా. బాగానే టైం ఉన్నది. మంచిగా తినేటోళ్ళు అందరూ ఆ టైం పోయి తినేసి వస్తాయి.
లోపలికి రాగానే అందరు పెద్ద పెద్ద మునులు ఉంటారు కదా, ఆగో మునులు అందరు ఉన్నారు. భారద్వాజ అంటారు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, అత్రి, కశ్యపుడు, గౌతముడు, జమదగ్ని. గీన అయితే బాగా ఎరక నాకు జమదగ్ని, ఎందుకంటే రేణుకెళ్ళమ్మ వాళ్ళ భర్త అనుకుంటా. గీన జమదగ్ని ముని అంటారు. ఆగో ఆయన అందరు ధ్యానం చేసుకుంటున్నారు. చిన్న పెద్ద లేదు, పెద్దలు ఉన్నది ఇలా చూడండి. చిన్న చిన్న పిల్లలకి ఇట్లా ధ్యానం చేస్తున్నారు కూర్చొని గమ్మున. ఎక్కడోళ్ళు అక్కడ కూర్చున్నారు, ధ్యానం చేసుకుంటున్నారు. ప్రపంచంలోనే ఇంత పెద్ద పిరమిడు ధ్యానం చేసుకునేది ఏడలేదంట. ఇదే ప్రపంచ ప్రఖ్యాత పిరమిడు మన కడతాల దగ్గర హైదరాబాద్కు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. నడిమిట్లో ఒకటి చిన్న మండపం లెక్క ఉన్నది. ఇళ్ళకించి మెట్లు గిట్లు ఉన్నట్టున్నాయి. ఒక పారి పోయి చూసి వస్తాం పండి. ఎవ్వరం చూసినా ధ్యానం చేసుకోవాలని చెప్పనికే ఇగో బుద్ధుడు బొమ్మ పెట్టినరు. ఆయన ఇట్లా ధ్యానంలోనే ఉన్నాడు. ఏడ చూసినా కూడా ఈ పిరమిడ్ బొమ్మలు ఉన్నాయి కదా, ఇట్లా ఈ పిరమిడ్ బొమ్మలని వేసిండ్రు. ఎవరికేసినా కూడా పత్రిజీ స్వామిది శక్తి స్థల్లాగా ఇట్లా అన్ని గిసొంటియే కట్టిండ్రు. ఈడ కూడా అసొంటియే కట్టిండ్రు పండి. ఇక్కడ లిఫ్ట్ గిట్లు ఉన్నది కానీ అది బంద్ ఉన్నది. మనం మెట్లెక్కిపోదామండి. మంచిగా చల్లగా ఉన్నది. ఇక్కడ నిమ్మలంగా చిన్న చిన్న మెట్లే ఉన్నాయి, ఎక్కువ కష్టం గిట్లా కాకుండా. మీదికి వచ్చినాం మనం ఇప్పుడు. ఇంట్లో ఇట్లా ధ్యానం చేసుకోనికే పెట్టిండ్రు. అయితే తాళమేసి పెట్టిండ్రు. అందులో ఇట్లా పోయి ధ్యానం చేసుకోవచ్చు. ఇదే మీదికి, అంతకన్నా లేదు మీదికి. ఈడ కూడా అందరు కూర్చొని ధ్యానం చేస్తున్నారు. మెట్లకి మీదికి పోయి ధ్యానం చేసి వచ్చినాం కదా. ఇగో కింద ఈడ కొంతమంది ఇట్లా కూర్చున్నారు ధ్యానం చేయడానికి. ఒక్కొక్క మూలకించి ఒక్కొక్క లెక్కున్నది. ఇది మొత్తం మీదికి చూస్తే 1 2 3 4 దిక్కులకించి త్రిభుజాకారం ఉంది. మీదికి పోయింది చూడండి, ఆడదాకా ఉన్నది మొత్తము. అమ్మో చాలా మంది పడతారు ఇలా. ఇక్కడ ఒక అక్క ఉన్నది, కళ్ళు తెరిచి అక్కతో మాట్లాడతా. అక్క బాగున్నావా? బాగున్నా, మీరు బాగున్నారా? బాగున్నాను అక్క. మాట్లాడచ్చా జరసేపు? జర నిమ్మలంగా మాట్లాడాలి. నిమ్మలంగా మాట్లాడాలన్నా జరిగి ఇవతలకు పోదాందా అక్క? ఇది నీ ప్రత్యేకత ఏమడదక్క? నాకు అర్థం కాకపోయా. అంటే నేను చూసిన మంచిగా అనిపిస్తున్నది చూడడానికే, కానీ ఏమడది ప్రత్యేకత? దీని ప్రత్యేకత ఏంటంటే ఏషియాలోనే ధ్యానం చేయడానికి కట్టించిన పిరమిడ్ ఇది. నంబర్ 1 పిరమిడ్, మొట్టమొదటి పిరమిడ్, ధ్యానానికి పిరమిడ్ని కట్టించిన పిరమిడ్. అయితే దీనికంటే ముందు మేము బెంగళూరులో కట్టినా సరే, పత్రిజీ గారు కట్టించిన, దాని తర్వాత ఇంటర్నేషనల్ స్పిరిచువల్ మెడిటేషన్ సెంటర్ చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో హైదరాబాద్కి చాలా చేరువలో ఉండాలని, ఎంతోమంది స్ట్రెస్కి స్ట్రెయిన్కి లోన్ అవుతున్న సందర్భంలో వన్నెస్ కోసం ఈ యొక్క పిరమిడ్ యొక్క నిర్మాణం జరిగింది. 2009లో ఇక్కడ మొట్టమొదటిసారి భూమి సేకరణ జరిగి 11 మినిట్స్కి దీని యొక్క ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఎందుకమ్మా అన్ని నంబర్లు ఒకటే తీరుగా ఉంచుకున్నది? ఎందుకు షూర్ చేసింది? అన్ని ఏమన్నా ఉంటుందా? ఆ 11 అనే మా పత్రిజీ గారి జన్మదినం కాబట్టి పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా కలిసి ఆ రోజునే సుముహూర్తంగా నిర్ణయించడం జరిగింది. చుట్టుముట్టు జాగా ఎంత ఉంటుందమ్మా? ఎంతమంది కూర్చోవచ్చు? ఇంట్లో 6000 మంది ఒక్కసారి కూర్చొని ధ్యానం చేయొచ్చు. ఇప్పుడు ఇంట్లో 6000 మంది కూర్చోవచ్చా? 6000 మంది బరాబర్ కూర్చోవచ్చు. 6000 మంది కూర్చొని ఒక్కటి పారి ధ్యానం చేయడానికి ఇదంతా కట్టించిండ్రంట. అమ్మ ఇప్పుడు మీదికి పోయినప్పుడేమో ఓం ఓం అని సప్పుడు వచ్చింది మెల్లగా. మళ్ళీ ఇప్పుడేమో ఇట్లా
వేణుగానం అంటారు కదా, ఇది గది వస్తున్నది అంటే ఇది కావాలని పెడతారా మీరు, లేకపోతే ఏమడదన్నట్టు? సంగీతం అనేది మనిషిని ఎంతో హీల్ చేస్తుంది. శ్వాస ఒక రిథమెటిక్గా జరిగినప్పుడు మనము అత్యంత ఆరోగ్యంగా ఉండడానికి కారణమవుతుంది. కాబట్టి మంచి మ్యూజిక్ని ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. ఒకటి ఓంకారము, ఎక్కువగా మేము ఇక్కడ ఓంకారాన్ని పెడతాము. 2 ఫ్లూట్ మ్యూజిక్, లైట్ హిందుస్థానీ మ్యూజిక్ పెట్టడం జరుగుతుంది. అమ్మ ఈ చుట్టుముట్టున్న జాగ ఎంత ఉంటుందమ్మా? ఇది 114 అడుగులు ఎత్తు, 180 by 180 స్క్వేర్ ఫీట్స్. ఈ 180 అంటే ఆడికిడికియా? స్క్వేర్గా 180 ఉంటుంది. దీన్ని 180ని మనం ఎట్లా చేస్తామంటే 0.637 అంటే అది సెంటర్ హైట్ కింద తీసుకుంటే 114 హైట్ వస్తుంది. సైడ్లలో 0.957 తీసుకుంటే మీకు సైడ్ హైట్ వస్తుంది. ఇది స్క్వేర్ బేస్డ్ తీసుకోవాలి ఎక్కడైనా సరే. ఇంత పెద్ద పిరమిడ్ అని 180 by 180 2x2 పిరమిడ్ అయినా సరే, మనం ఒక పేపర్ పిరమిడ్కి కూడా అంతే ఎనర్జీ ఉంటుంది. ఒక పేపర్తో మీరు పిరమిడ్ తయారు చేసుకోవాలనుకున్నా కానీ దాని యొక్క కొలతలు ఏంటంటే స్క్వేర్ బేస్గా కట్ చేసుకొని, నువ్వు 5x5 కట్ చేసుకుంటావా, ఇంచులతో కట్ చేసుకుంటావు, ఎలా కట్ చేసుకున్నా కానీ 0.637 ఇంటూ సెంటర్ హైట్ వస్తుంది. సైడ్ హైట్ వచ్చేసరికి 0.957 తీసుకుంటే ఎగ్జాక్ట్గా పిరమిడ్ యాంగిల్ వస్తుంది. ఈ పిరమిడ్ యాంగిల్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ కాస్మిక్ ఎనర్జీ, విశ్వశక్తి యొక్క ఆవాహన జరుగుతుంది. అది నువ్వు మెటీరియల్ ఏది అనేది కాదు, ఏ మెటీరియల్ అయినా సరే దానికి కావాల్సింది సైంటిఫిక్ యాంగిల్. మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే, మనం చిన్నప్పుడు మెగ్నిఫిషన్గా భూతద్దం అని వాడతాం. ఎప్పుడైనా సరే భూతద్దం పెట్టంగానే కొంచెం సేపటికి ఎలాగైతే ఎండొచ్చి కింద ఉన్న కాగితం గాలిపోతుంది, కాగితం ఎట్లయితే గాలిపోతే పొరగానే చూపెడతారు కదా, మనం కూడా ఆడినాం. కాబట్టి ఇట్లనే దీన్ని ఎలా నమ్మాలి అని అడిగే వారికి ఇది నా యొక్క సమాధానం. విశ్వశక్తి ఆవాహన అనేది సైంటిఫిక్గా 52 degrees 51 minutes సైంటిఫికలీ ఇట్ ఈస్ ప్రూవెన్ అండ్ ఎవ్రీవేర్, ప్రతి చోట ఇది ప్రూవ్ చేయబడ్డది. కాబట్టి అమ్మ అంటే ఇది దేవుని శక్తి, మన మంత్రం తంత్రం ముగిసుంటే ఏముండే అన్న ఏం లేవమ్మా. ఇది ఓన్లీ వైజ్ఞానము. నీ శ్వాస నీ గురువు అని పత్రిజీ గారు గత 40 సంవత్సరాలు బోధించడం జరిగింది. ఇక్కడ గురు పరంపర లేదు. మనం ఆధ్యాత్మికంగా మనం ఎదగాలంటే సైంటిఫిక్గా మనం ఎదగాలి. ఆధ్యాత్మికత అంటే కాషాయ వస్త్రాలు ధరించడం కాదు. ఆధ్యాత్మికత అంటే నీతో నువ్వు ఉండడం అని పత్రిజీ గారు చెప్పడం జరిగింది. అందుకు ఆయన పిరమిడ్స్ మీద ఎంతో రీసెర్చ్ చేయడము. ఫస్ట్ పిరమిడ్ మేము కర్నూలులో నిర్మించుకోవడం జరిగింది, 30 by 30 పిరమిడ్. దాని తర్వాత 2008లో బెంగళూరులో 160 by 160 పిరమిడ్ నిర్మించుకోవడము. తర్వాత పత్రిజీ గారి ఆశయం మేరకు, ఆజ్ఞ మేరకు హైదరాబాద్లో ఉన్న మాస్టర్స్ అందరం కలిసి ఇక్కడ 180 by 180 ఎందుకు నిర్మించామంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంటర్నేషనల్ సెంటర్ హైదరాబాద్ అని అందరూ చెప్పడం ద్వారా పత్రిజీ గారు ముందే విజన్ చేసి ఇక్కడ ఎయిర్పోర్ట్కి కూడా చాలా దగ్గరగా ఉండాలని ఆయన అడగడం. ఇంకోటి ఇక్కడ ఏంటంటే, ఈ పిరమిడ్ యొక్క ఈ భూమికి ఉన్న విశేషత అంటే ఆయన చెప్పినది ఏంటంటే, ఒరిజిన్ ల్యాండ్ అంటే ఇక్కడ ఈ పిరమిడ్ ఎక్కడైతే కట్టామో ఇక్కడ ఒక్క పొలము పనులు కూడా జరగలేదు. ఇట్ ఈజ్ ఒరిజినల్ ల్యాండ్. అండ్ ఇంకోటి, దీనికి ముందుగా వాటర్ ఉంటుంది. మీరు చూస్తున్నట్టయితే ఒక చెరువు ఉంటుంది పిరమిడ్ నుంచి మనం బయటికి వెళ్ళి చూస్తే. ఇంకా చుట్టుపక్కల మొత్తం అడవి ఉంటుంది. అంటే పంచభూతాలకు చాలా దగ్గరగా మనం ఉంటాము. పంచభూతాలకు ఎప్పుడైతే మనం దగ్గరగా ఉండి మన లోపలికి మనం వెళ్ళే ప్రయత్నం చేస్తామో మనం ఆనందం, ఆరోగ్యం రెండింటినీ పొందుతాం. శాకారం అన్నారు కదమ్మ, మరి ఇప్పుడు నా అసంటోళ్ళు ఉంటారు, మేము మాంసారులం. ఎందుకంటే నాకు పొద్దుగా లేసి కీమనో బోటో ఏదో ఒకటి ఉండాలి, ఎంత కారమో చికెనో ఇట్లా తింటాం కదా. ఇక్కడికి వచ్చినాక ఎట్లా మానేస్తాం? ఇక్కడికి వచ్చిన వెంటనే నేను ఒక మాంసాహారుల కుటుంబం నుంచి వచ్చాను. కానీ నేను ధ్యానం చేసిన తర్వాత, నా యొక్క ఆరోగ్యం నా చేతిలో ఉందని నేను తెలుసుకున్న తర్వాత, నా ఆరోగ్యాన్ని నేను పొందిన తర్వాత నేను పూర్తి శాకాహారిగా అవ్వడం జరిగింది. అందరికీ శాకాహారుల గురించి చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చే వాళ్ళు అందరు శాకాహారులేనమ్మా? 95% శాకాహారులు ఇక్కడికి వస్తారు. ఇప్పుడు ఇంట్లో ఇదివరదాకా నాకు కూర్చోవాలి, గిట్లా ధ్యానం చేయాలి, చంద్రబాబు నిమ్మలంగా ఉంటుందని. మనం అంత కోపం వచ్చిందంటే గయ్యగా ఎగబాడు, ఏడుపు వచ్చిందంటే ఏడుచుడే. గిట్లా సూమ్సామ్గా కూర్చున్నది ముచ్చటనే తెలియదు మాకు. కళ్ళు రెండు మూసుకొని మన లోపలికి మనం ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు నీ లోపలికి నువ్వు చూడగలుగుతావు, అప్పుడు ఆనందంగా ఉంటావు. ఆ చిన్నపిల్లలందరూ కూడా ఎలా వస్తుంది ఆ సంస్కారం అంటే, వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ తాతలు కానీ వాళ్ళ ఇళ్లలో ధ్యానం చేస్తున్నారు కాబట్టి అది వస్తుందాక. మీరు ఒక ప్రశ్న అడిగారు, నేను మా ఇంట్లో పొద్దుగా లేస్తే మాంసం తింటాను, కార్జం తింటాను, బోటి తింటాను అన్నారు. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే మీ ఇళ్లలో తింటున్నారు కాబట్టి. ఆ ముందు అది ఉందా? లేదు. ఇప్పుడు మీ చిన్నప్పుడు ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయా? లేవు.
ఎన్ని చికెన్ సెంటర్స్ ఎన్ని మటన్ సెంటర్స్ అవుతున్నాయో అన్ని హాస్పిటల్స్ నెలకొల్పడం జరుగుతుంది. అనారోగ్యాలకు కారణం మాంసాహారం. మన యొక్క టీత్ సైంటిఫిక్గా చెప్తాను, నేను మీకు ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీకి ఓనర్ని, సైంటిఫిక్గానే మాట్లాడతాను. మన టీత్ స్ట్రక్చర్ ఎట్లా ఉంది, యానిమల్ టీత్, ఈవెన్ ఒక టైగరు ఒక చిరుత అట్లాంటిది చనిపోయిన జంతువుని తినదు. మనుషులు చనిపోయిన జంతువులు తినడం వల్ల, వాళ్ళు ఆ వండుకొని తినడం వల్ల ఆ విషవాయువులు మన శరీరంలో వచ్చి షుగర్లు ప్యాంక్రియాస్ మీద పనిచేసి ఎక్కువ డయాబెటీస్, స్కిన్ ఎలర్జీ రాగానే ఏం చెప్తారు మీకు, శాకాహారం తీసుకోండి, మాంసం బంద్ చేయండి అని చెప్తారు. మానవ శరీర నిర్మాణము మాంసాహారం కోసం కాదు, మాంసం కోసం కాదు. మన శ్వాస మాత్రమే మనం నడిపిస్తుంది. మనము సరైన ఆహారం తీసుకుంటే ఎక్కువ కాలం బతుకుతాము. మీరు చూడండి, హిమాలయాల్లో ఉన్న యుగులు మునులు అందరూ కూడా 150 సంవత్సరాలు 140 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఉన్నారు. మన భూమి మీద ఉన్న మనం ఈ పబ్లిక్లో ఉండే మనమంతా కూడా ఎందుకు తక్కువ ఏజ్లోనే మన ఆరోగ్యాన్ని కోల్పోతున్నాం అంటే, మనం తీసుకునే ఆహారం వల్ల మన యొక్క అనారోగ్యాల పాలవుతున్నాం మిత్రులారా. ఇప్పుడు శ్వాస మీద ధ్యాస పెడితే మళ్ళీ వేరే వేరే చుట్టుముట్టున్నాయి యాదకొస్తాయి కదా, అట్లా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి మరి? ఒక గాయకుడు ఉన్నాడు అనుకోండి, ఒక్కరోజే గాయకుడు అవ్వలేడు. ఒక క్రికెటర్ ఉన్నాడంటే ఒకరోజే క్రికెటర్. అలాగే ఒక ధ్యాని అవ్వాలంటే, మన మనస్సుని మన కంట్రోల్లోకి తెచ్చేయాలంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనేది మనందరికీ తెలుసు. మనం 41 రోజులు ప్రతిరోజు మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు, ఎక్కడ వీలైతే అక్కడ కళ్ళు 2 మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టాలి. సమయాన్ని రోజు 5 గంటలకే చేయాలా, 3 గంటలకే చేయాలా, 4 గంటలకే చేయాలంటే ఈ ఆధునిక యుగంలో వీలవ్వదు. కానీ మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు, ఎక్కడ వీలైతే అక్కడ కళ్ళు 2 మూసుకొని శ్వాసను గమనించినట్టయితే మనతో మనం ఉండడం జరుగుతుంది. ఎడ కూర్చున్నా చెయ్యొచ్చు అంటున్నావు. పిరమిడ్లో కూర్చుని చేసుడుకు ఆ మీదున్న రాళ్లకు, కిందున్న ఈ రాళ్లకు, నడిమిట్లున్న మెట్లకు, చిడీలకు, ఆడ మధ్యలో ఉన్న లైటుకు ఏమడదమ్మా సంబంధం? బరాబర్ సంబంధం ఉంది. ఎక్కడైనా ధ్యానం చేయొచ్చు, ఎప్పుడైనా ధ్యానం చేయొచ్చు. కానీ ఈ ఆధునిక యుగంలో మనకున్న వేవరింగ్ ఆఫ్ మైండ్, మనకు ఎంతైతే చంచలంగా మన మైండ్ ఉంటుంది కాబట్టి పిరమిడ్ అనేది ఇందాక మనం అనుకున్నట్టు సైంటిఫిక్ స్ట్రక్చర్ అనుకున్నాం. ఆ సైంటిఫిక్ స్ట్రక్చర్ మెగ్నిఫిషన్ గ్యాస్ ఎలాగైతే వెంటనే రిసీవ్ చేసుకుంటుందో, అలాగే ఆ కాస్మిక్ ఎనర్జీ ఆ టాప్ లెవెల్లో అంటే 1/3 హైట్లో కనుక మనం కూర్చొని ధ్యానం చేస్తే కాస్మిక్ ఎనర్జీ తోటి కనెక్ట్ అయ్యి, మనం బయట కూర్చుని ఒక గంట సేపు ధ్యానం చేస్తే ఎంతైతే ఎనర్జీ మనం తీసుకుంటాం ధ్యానం చేస్తున్నప్పుడు, అలాగే ఇక్కడ పావు గంట 20 నిమిషాలు కూర్చుంటే మీరు అంతే ఎనర్జీ తీసుకుంటారు. 3 times మోర్ ఎనర్జీ విల్ గెట్ ఇన్ ద పిరమిడ్. 3 సార్లు ఎక్కువ అన్నమాట, 3 రెట్లు ఎక్కువ వస్తుంది. పిరమిడ్లో ధ్యానం 3 రెట్లు అత్యధిక శక్తిని మీకు ఇస్తుంది. ఆరోగ్యం, ఆనందం మనకు 2 లభిస్తాయి. ఇది కట్టుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుండొచ్చు? మా జాగ బాగానే ఉన్నది, నాతో 2-3 ఎకరాలు ఉన్నది. మరి అందులో ఒకటి కట్టుకున్నా కట్టుకుంటా, ఎంత ఖర్చు అవుతుందమ్మా ఇది కట్టుకోవాలంటే? నీవు చిన్న పిరమిడ్ కట్టుకున్నా నువ్వు ₹1,00,000 కూడా పిరమిడ్ కట్టవచ్చు నీ ఇంటి మీద. ఎందుకంటే ఇక్కడ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కనీసం 30,000 ఇళ్లలో ఇంటి మీద టాప్ లెవెల్లో పిరమిడ్స్ కట్టుకోవడం జరిగింది. నాకు తెలిసినంత వరకు 1,00,000 నుంచి 90,000 రూపాయల ఖర్చులో 10x10 పిరమిడ్ నిర్మాణం చేసుకోవచ్చు. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఎక్కువసేపు వాళ్ళని అక్కడ సమయం గడిపేలాగా చేస్తే వాళ్ళకి హాస్పిటల్ నుంచి విముక్తి కలిగించిన వాళ్ళం అవుతాం. ఇంత కట్టుకోవాలంటే ఎంత అయితే ఉండొచ్చునమ్మా? ఇంత కట్టుకోవాలంటే ఇది ఎందుకంటే పబ్లిక్ ఉపయోగానికి కట్టింది కాబట్టి ఆల్మోస్ట్ ఒక 4 to 5 CR ఖర్చు వచ్చింది మాకు. ఇక్కడ ఇంత పెద్ద ఆశ్రమం కాబట్టి దీంట్లో కోట్లే కదా? కోట్లేమో. ఓ ఏమో 5-6 కోట్లు, 3-4 ఇండ్లు అవుతాయి అట్లా. మరి ఇప్పుడు ఇది ఇంత మంచిగా కట్టింది కదమ్మా, ఇళ్ళకు ఇట్లా కిటికీలు ఏం పెట్టలేదు, ఇంత వెంటిలేషను. ఆ ఖర్చు అంతా ఎందుకంటే ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఎయిర్ని లాగడం జరగడానికి పెద్ద పెద్ద బౌలర్స్, ఆ బౌల్స్ కనబడతాయి మీకు బయట, అవన్నీ కూడా నీకు ఎగ్జాస్ట్ చేస్తూ ఉంటుంది. ఇదంతా ఇప్పుడు కింద వరకు ఉన్నదంతా కిటికీ అన్నట్టే ఎగ్జాక్షన్ చేస్తుంది. పైన కూడా మీద 12 ఉన్నాయి కిటికీలు లెక్క, కిందనేమో చుట్టుముట్టున్నాయి ఇవి. మీరు బయట గమనించారో లేదో, బయట మీరు పిరమిడ్లోకి రావడానికంటే ముందు చాలా టెంపరేచర్ ఉంది. ఎప్పుడైతే మీ పిరమిడ్ ప్రాంగణంలోకి ఎంటర్ అయ్యారో అక్కడ చల్లదనం చూశారు. ఎక్కడైతే ఒక పిరమిడ్ ఉంటుందో అక్కడ 12 అంటే చిన్న పిరమిడ్, నేను స్పీకింగ్ 12x12 పిరమిడ్ గురించి 10 మీటర్ల వరకు దాని ఒక శక్తి ఉంటుంది. మేము ఎన్నో స్కూల్స్లో పిరమిడ్ కట్టడం జరిగింది, ఆర్మీ క్యాంపస్లో జరిగింది, అక్కడ ఎన్నో మార్పులు చూడడం జరిగింది. స్పిరిచువల్ సైన్స్ అకాడమీ ఇక్కడ మేము ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఉచితంగా ఆధ్యాత్మికత అంటే సైన్స్ అని ప్రూవ్ చేయడం కోసమే ఈ పిరమిడ్స్ కట్టడం జరుగుతుంది. లోపల అంతసేపు చల్లగా అనిపించిందమ్మ, మంచిగా ఏసీలో కూర్చున్నట్టు. బయటికి రాగానే దగదాగా ఎండ పెడుతున్నది చూసినావా అమ్మ? ఇప్పుడు రేకులే కదమ్మా ఇవన్నీ, లోపల అంత చల్లగా ఎట్లున్నది? ఇవి రేకులు కాదమ్మా, ఇది స్పెషల్ అల్యూమినియం షీట్స్.
మీకు ఇంత పెద్ద స్ట్రక్చరు ఆర్సీసీలో మనకు పర్ఫెక్ట్గా రాదు కాబట్టి స్పెషల్ అల్యూమినియం షీట్స్ తెప్పించడం జరిగింది. ఇప్పుడు ఇవి రేకులు కాదా అమ్మా? నేను ఇట్లా రేకుల షెడ్ రేకులు కాదమ్మా, ఇవి స్పెషల్ అల్యూమినియం షీట్స్. ఇవి మీకు లోపల కూడా ఆర్కిటెక్చర్ వర్క్ ఎక్కువ జరగడం వల్ల ఇదంతా ఏందమ్మా మరి? ఇదంతా కూడా మీకు ఎయిర్ లోపల ఉండకుండా మనకంటే మనం ఇంట్లో చిన్నగా ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ పెట్టుకుంటాం కదా, అటువంటి ఫ్యాన్లు, పెద్ద పెద్ద ఫ్యాన్లు లోపలంతా కూడా అంతమంది 6,000 మంది ఉన్నప్పుడు ఇక్కడ కూడా మనకి ఇబ్బంది జరగకుండా ఎయిర్ అనేది ఇన్ అండ్ అవుట్ పాసింగ్ కోసం అని అవి పెట్టడం జరిగిందమ్మా. మొత్తం అన్ని దిక్కులు ఎగ్జాస్ట్ ఫ్యాన్లు ఉంటాయి, పెద్ద పెద్ద ఫ్యాన్లు ఉంటాయి. 4 ద్వారాలు ఉంటాయి అమ్మా దీనికి. అమ్మ మీద ఫ్యాన్లు తిరుగుతున్నాయి, అవి కూడా ఎగ్జాస్ట్ ఫ్యాన్లేనమ్మా. అంటే మీద మనం 1/3 హైట్ లో కూడా పిరమిడ్ లో ధ్యానం చేస్తున్నారు కదా, అక్కడ కూడా ఎంతో మంది 100-200 మంది కూర్చున్నప్పుడు ఆ ఇన్హేల్ ఎక్సెల్ చేస్తున్నప్పుడు ఆ ఎగ్జాక్షన్ అంతా కూడా బయటికి రావడం కోసం పెట్టడే అమ్మా. వాయం ఇడికని చూస్తే సువ్వగా సూటి 114 అడుగులు మంచిగా కనబడుతుంది, చూసుకోండి. ఇక అక్క నేను అడుగుడు మర్చిపోయినా, నీ పేరేందక్క? మాధవి దాత్రిక. మాధవి దాత్రిక, మంచిగున్నది అక్క నీ పేరు. ఆడ ఎండిలో నిలబడితే ఒకలాగున్నది, ఇగో ఇక్కడ నిలబడితే చల్లగా ఉన్నది మంచిగా. ఎందుకంటే ఇంతకుముందు అక్క చెప్పింది కదా, ఈ పిరమిడ్ ఉన్న జాగకెంచి బయటికి 20 అడుగుల దాకా మస్తు చల్లగా ఉంటుంది. దాని ప్రభావం ఏదైతే ఉంటుందో అదంతా ఉంటుంది అన్నారు కదా. అవతలకుంటే ఒకలాగున్నది, ఈడికి వస్తే ఒకలాగున్నది. పాదవక్క ఇప్పుడు ఇంతకుముందు శ్వాస మీద ధ్యాస అడికెంచి మలయాళలకెంచి యోగులు అని అన్నావు కదా. ఇప్పుడు కుక్కనేమో దబదబా శ్వాస తీసుకుంటుంది, మనమేమో 1 నిమిషంకు హార్ట్ బీట్ ఎంత ఉంటుందో అన్ని శ్వాసలు అంటారు. కానీ మనం ఎంత తక్కువ సార్లు అంటే 1 నిమిషానికి 30 శ్వాసలు 40 శ్వాసలు కానీ తీసుకుంటే మన ఆయుష్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కుక్క దబదబా శ్వాస తీసుకుంటుంది కాబట్టి కుక్క ఆయుష్ 14 సంవత్సరాల నుంచి 20 ఏళ్ళ మధ్యలో మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఏ జంతువు శ్వాసను బట్టి ఆ జంతువు బతుకుతుంది అన్నట్టు. అంతే అంతే, ఇది సైన్స్. అందుకని తాబేలు 200 ఎండు బతుకుతుంది 100%. ఎస్, మంచిదక్క, మంచి ముచ్చట చెప్పిన. పోయేస్తాను అక్క, ఇది అయితే చూసినగా కాలుస్తా, మళ్ళీ వచ్చినప్పుడు కాలుస్తా. మాధవక్క పోయేస్తా. శనార్థులు నీకు శరణార్థులు. పిరమిడ్ కాడికించి బయటకు వచ్చినాక చాలా పబ్లిక్ ఉన్నారు, ఎట్లా తిరుగుతున్నారు, ఎట్లా వచ్చిండ్రు, ఏం కథ నడుచుకుందామని వచ్చిన. అక్క ఎడికించి వచ్చిండ్రు మీరు? విజయవాడ అమ్మ మాది. విజయవాడ వాళ్ళు. ఏమేం చేస్తావు అక్క నువ్వు? ధ్యానం చేసుడు, ఇంకేం? ధ్యాన ప్రచారం చేస్తాను, శాఖాహార ర్యాలీలు ఉంటే శాఖాహార ర్యాలీలకు వెళ్తాను, క్లాసులు చెప్పమని అవకాశం వస్తే క్లాసులు చెప్పడానికి వెళ్తాను, సేవ ఉంటే సేవకు వెళ్తాను. 13 సంవత్సరాలు చేస్తున్నా మేడం. ఈ పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేస్తే ఎట్లా అనిపిస్తుంది? చాలా చాలా ఎనర్జీ ఉంటుంది, మన బాడీ అంతా తేలిగ్గా అయిపోయి చాలా బాగుంటుంది. మనకి చాలా శక్తి వస్తుంది మేడం. మనం ఎంత 24 గంటలు పనిచేసి ఒక 5 నిమిషాలు ధ్యానం చేసినామంటే మన బాడీ సెల్లు రీఛార్జ్ ఎట్లా ఎక్కుద్దో అట్లా మనకు ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుంది. అది హైదరాబాద్ అండి, హైదరాబాద్ ఉప్పల్. వీడికి వచ్చి లోపల కూర్చొని ధ్యానం చేసిన అమ్మన్న చిడిలెక్కి మీదికి పోయినా నేనైతే. దాన్ని కింగ్ చాంబర్ అంటారు, సూపర్ ఉంటుంది. ఆడికి పోయి కూర్చొని ధ్యానం చేసిన అంటే ఇట్లా చిమచిమానికి షురు అవుతుంది, బాడీ అంతా షేక్ అవుతుంది, బాగుంటుంది. మన నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోతుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, హెల్త్ బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఇప్పుడు నువ్వు ఒక్కదానివేనా? నీ పెన్మిటికి ఇట్లా పిల్లలు ఇక్కడే ఉన్నాడు, ఆయన కూడా పట్టుకొచ్చినావు? ఆయన పట్టుకొచ్చిన. మా ఇంట్లో మా బాబు, మా పాప, మా ఆయన, మా చుట్టుపక్కల వాళ్ళందరూ చేస్తారు. మేము ధ్యానంలోకి వచ్చి 18 సంవత్సరాలు అవుతుంది. ధ్యానం అనేది మహా అద్భుతమైంది. అది నిజంగా బుద్ధుడు చిన్నతనం నుంచే చేయమన్నారు. ముసలి వాళ్ళు మాత్రం ధ్యానం కాదు, అన్ని అవయవాలు వంగాక ధ్యానం చేయలేరు. కానీ ధ్యానం అనేది చేస్తే ఎలా జీవించాలో మనిషికి తెలిసేది మాత్రం పత్రిజీ నేర్పారు. ఇప్పుడు ఎట్లా అనిపించింది చెల్లి ఇంట్లో ధ్యానం చేస్తే ధైర్యం వస్తుంది, సంతోషం వస్తుంది, ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి, ఆరోగ్యం బాగవుతుంది, అన్ని రకాలుగా బాగుతాయి. పిల్లలు బాగుంటారు, భర్త బాగుంటాడు. ఎట్లా అనిపించిందమ్మా అందులో పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేస్తే? మహా అద్భుతం అండి, చాలా బాగుంటుంది. మ్యాక్సిమం 3 hours అయినా చేయాలండి, అప్పుడు పిరమిడ్ తాలూకా శక్తి ఏంటన్నది మనకు తెలుస్తుంది. నీదేవురు తమ్మి? నెల్లూరు అక్క. ఎట్లా అనిపించింది తమ్మి ఆడ పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేస్తే? మస్తు ఆరోగ్యంగా ఉన్నా అక్క. నేను ఇక్కడ ఉచితంగా చేస్తారు అన్ని, బయట అయితే అన్ని డబ్బులు కట్టాలి, అట్లేం లేదు. ఇక్కడ ఎవరన్నా రావచ్చు, ఉచితంగా ధ్యానం చేసుకున్నారు, ఉచితంగా భోజనం పెడుతున్నారు, మంచి వసతి ఇస్తున్నారు. ఇంతకన్నా మన ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాం అక్క. ఇంతకన్నా మన తమ్ముడు నా వాళ్ళే మంచిగా గట్టిగా ఉన్నాడు, చూసిన అర్రలా శాకారం తినుకుంటూనే ఉన్నావు కదా? 5 సంవత్సరాల నుంచి శాకారంగా తింటున్నాను, ధ్యానం చేస్తాను. బొంగొడతాడు చిన్నోడు కానీ మంచిగా 5 ఏళ్ళకే తెలిసిపెట్టిండు కూడా వేసుకోవట్లే అప్పటి నుంచి. ఇవతల బంధుకు భోజనశాల ఉన్నది, మొత్తం ఆడికి ఈడికి ఒక 2000 మంది ఒక్క పరి తినే దానికన్నా కూడా పెద్దగా ఉన్నది.
భోజనాలు నడుస్తూనే ఉన్నాయి. ఇక ఒక దిక్కు వడ్డించేటోళ్ళు వడ్డిస్తున్నారు, అన్నాలు తినేటోళ్ళు తింటున్నారు, తినిపోయేటోళ్ళు పోతున్నారు. మార్నింగ్ టిఫిన్ ఉంది, లంచ్ ఉంది, డిన్నర్ ఉంది, ప్రతిదీ సౌకర్యంగానే ఉంది. ఏ ఇబ్బంది, నీళ్ళకి కానీ దేనికి ఇబ్బంది, మెడిటేషన్ చేసుకోవడం చాలా చాలా బాగుంది. ఎట్లా అనిపించింది తమ్మీడ? చాలా బాగుంది మేడం. హాస్టల్కి వెళ్ళినప్పుడు కూడా, హాస్టల్ నుండి పుట్టింటికి వచ్చినప్పుడు ఎంత హ్యాపీ అవుతామో, ధ్యాన మహాయజ్ఞంకి వచ్చినప్పుడు అంత హ్యాపీగా ఫీల్ అవుతాం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తూ ఉంటాం. మళ్ళీ పిరమిడ్లో కూర్చొని ధ్యానం పిరమిడ్ చేసిన తమ్మి అద్భుతంగా ఉంటుంది ధ్యానం, చాలా బాగా కుదురుతుంది. ఏమరా పిల్లగా ఏం తినబడుతుంది నువ్వు? అన్నం ఏమేమి వేసుకున్నావు? అన్నం, పప్పు, అన్నం, మామిడికాయ పచ్చడి. మామిడికాయ పచ్చడి, అన్నం, పప్పు, దొండకాయ. నువ్వు ఎడికెంచి వచ్చినావు తమ్మి? వనపర్తి. ఎట్లా అనిపిస్తుంది నాయన ఇక్కడికి వస్తే? అనిపిస్తుంది. మీ ఇంట్లో చేసే ధ్యానంకి ఇక్కడ చేసిన ధ్యానంకి తేడా ఇక్కడికి చాలా తేడా ఉంటుంది. ఇక్కడికి రాగానే ప్రశాంతత ఎక్కువ ఉంటుంది మైండ్కి. అంటే ఏదో మనకి ప్రశాంతత ఇంకా కొంచెం ఎక్కువ అయినట్టు అనిపిస్తుంటుంది ఇక్కడికి వస్తే. నాకైతే మంచిగా అనిపించింది అన్న ధ్యానం చేస్తే. చాలా ఎక్సలెంట్. అందులోకి రాగానే మనకు థాట్స్ అన్నీ వెళ్ళిపోతాయి. కొంచెం ఆటోమేటిక్గా ఏంటి అంటే మనం ప్రశాంతత వచ్చేస్తుంది. ఒక 15 మినిట్స్ ఉన్నా కానీ కాస్మిక్ ఎనర్జీ ఎక్సెస్ ఉంటుంది కాబట్టి చాలా ఎక్సలెంట్. ఇంకా అందులోకి ఎంటర్ అవుతుంది సార్.